చూడండి రా ఎంత నైన్త్ క్లాస్ బయాలజీ ఎంత అద్భుతమైన క్వశ్చన్స్ వచ్చినాయో. వన్స్ విల్ సి 2024 నైన్త్ క్లాస్ బయాలజీ పార్ట్ బి. ఫస్ట్ క్వశ్చన్, ద స్మెల్లింగ్ ఆఫ్ ఎబిలిటీ ఆఫ్ డాగ్స్ అండ్ సర్చింగ్ అండ్ కమ్యూనికేషన్ నేచర్ ఆఫ్ ants ఈజ్ డ్యూ టు pheromones. So answer is very interesting question. This is from animal behavior lesson. Okay, next we'll see the chemical substance used to examine the nucleus in human cheek cells. This is methylene blue solution. ఇక జానస్ గ్రీన్ బీ అంటేనేమో ఇది ఆక్సిజన్ కనుక్కోవడానికి, గ్లిజరిన్ ఏమో స్లైడ్ తయారు చేయడానికి, డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ ఏమో అది ఎగ్ ఆస్మాసిస్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ద సెల్ ఆఫ్ ద గ్రౌండ్ టిష్యూ ఫ్రమ్ ద బల్క్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ. ద సెల్స్ ఆఫ్ ది గ్రౌండ్ టిష్యూ ఫార్మ్స్ బల్క్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ. ఇది కరెక్ట్. Ground tissue is useful storing the food like chloroplast, tarvata erenchyma, storage tissue. Chloroplast can construct the food, whereas erenchyma can float the plants on the water. Storage tissue can store the food. So like that, ground tissue is useful for storing food. Next, cells in the ground tissue is very small. Idi wrong. So identify the correct statement ante first one correct. Cells of the ground tissue form the bulk of the plant body. Correct. Ground tissue is useful for storing food. Correct. Ground tissue also provides the physical support to the plant. Ground tissue లో మనకు జనరల్గా పారెన్కైమా, క్లోరెన్కైమా, స్క్లీరెన్కైమా ఉంటుంది. ఈ కొలెన్కైమా, స్క్లీరెన్కైమా ఫర్ physical support. So answer is 1, 2, 4. Third is wrong. Odd one out లో ఫోలియేట్ పాపిల్లే, ఫంజిఫామ్ పాపిల్లే, సిర్కంవాలెట్ పాపిల్లే, ఫోలియేట్ పాపిల్లే. దీంట్లో ఒకే ఒక్క పాపిల్లే పైన టేస్ట్ బర్డ్స్ ఉండవు. అదేంటంటే ఫిలిఫామ్ పాపిల్లే. మిగతా మూడింటి పైన టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ సి, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద కన్వెన్షనల్ ప్లాస్టిక్ అన్నాడు. Decline the human sperm count and quality, genital abnormalities and rise in the incidence of breast cancer female are linked to the conventional plastic. Yes అండి. డిక్లైన్ ఇన్ హ్యూమన్ స్పర్మ్ 0.16 milligram per day అనేది ప్లాస్టిక్ వల్ల తగ్గిపోతుందంట. బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్ రిలీజ్ డయాక్సిన్స్ అండ్ ఫ్యూరిడన్స్ ఇన్ అట్మాస్ఫియర్. ఇది కూడా కరెక్టే. ప్లాస్టిక్ ప్రమోట్స్ ద సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీ. ఇది రాంగ్. ప్లాస్టిక్ అనేది సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీని తగ్గిస్తుంది కానీ పెంచదు. ప్లాస్టిక్ యాక్టివిటీ డిక్రీజ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్. ఎస్. సో ఆన్సర్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి సి ఈజ్ ఇన్కరెక్ట్. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పేర్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ టాక్సిక్ కెమికల్స్ కాన్సన్ట్రేషన్ త్రూ ద ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ బయో అక్యుములేషన్ అన్నాడు. ఎస్, ఇది కాదు. బయోమాగ్నిఫికేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద కెమికల్ కాన్సన్ట్రేషన్ త్రూ ద ఫుడ్ చైన్ ఈజ్ బయోమాగ్నిఫికేషన్. దిస్ ఈజ్ రాంగ్. ఇక మిగతా అన్నీ కరెక్టే. యూజ్ biological remedy to clean the contamination, bioremediation. దీనిలో మళ్ళీ ఫైటోరెమిడియేషన్, బయోరెమిడియేషన్ రెండు ఉంటాయి. ప్రాసెస్ ఆఫ్ కంబషన్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ కాల్డ్ పైరోలైసిస్. సాయిల్ మైక్రోబ్స్ కన్వర్ట్ ద ఆర్గానిక్ ఫార్మ్స్ ఎలిమెంట్స్ టు దేర్ ఇనార్గానిక్ మినరలైజేషన్. కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ సిక్స్త్ వన్. ఏ ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద టాక్సిక్ కెమికల్ కాన్సన్ట్రేషన్ త్రూ ద ఫుడ్ చైన్ ఈస్ కాల్డ్ బయో అక్యుములేషన్ కాదు, బయోమాగ్నిఫికేషన్. ఇన్కరెక్ట్, మిస్ మ్యాచ్డ్ అది. ఇక విచ్ ఆర్గానిజం డస్ నాట్ రిప్రొడ్యూస్ బై స్పోర్స్ అన్నాడు. ఇక మాస్ స్పోర్స్తోనే, ఫర్న్ స్పోర్స్తోనే, మష్రూమ్ స్పోర్తోనే. సైకస్ మాత్రం ఇది ఫ్లవరింగ్ ప్లాంట్, ఇది కాదు. సో ద సీడ్స్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫ్రూట్. సైకస్ జనరల్గా సైకస్ అనేది ఒక జిమ్నోస్పర్మ్ ప్లాంట్, ఇది ఫ్లవరింగ్ ప్లాంట్. దీని యొక్క స్పెషాలిటీ నేకడ్ సీడెడ్ ప్లాంట్స్. ఎయిత్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ దేర్ ఎవల్యూషన్ అన్నాడు. అంటే ఫస్ట్ ఎర్త్ వామ్ వస్తుంది, తర్వాత స్పైడర్, తర్వాత స్నేల్, తర్వాత స్టార్ ఫిష్. అంటే 4, 1, 3, 2. ఓకే, ఆప్షన్ సి. ఇక ఎడిపోస్ టిష్యూ ఏమో ఇన్సులేటర్, కార్టిలేజ్ ఏమో బిట్వీన్ ద బోన్స్, లిగమెంట్ కనెక్టింగ్ ద బోన్స్ ఎట్ జాయింట్స్, నెక్స్ట్ టెండాన్ కనెక్ట్స్ మజిల్ టు ద బోన్. అంటే 1D, 2C, 3B, 4A. సో ఆప్షన్ 9th వన్ సి. ఇక లాస్ట్ వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ బిహేవియర్ ఇన్ దిస్ గివెన్ పిక్చర్. అంటే దిస్ ఈజ్ ఇంప్రింటింగ్. ద డక్లింగ్స్ ఆర్ ఫాలోయింగ్ ద hen ఆర్ chicks ఫాలోయింగ్ ద hen. దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్రింటింగ్ బిహేవియర్.